మా ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపులు ఉండవు, సూపర్ 6 హామీలకు కట్టుబడి ఉన్నాం, పాత విధానంలో ఫీజు రియంబర్స్మెంట్, విజయవాడ విశాఖల్లో మెట్రో రైల్ ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆవిరి శక్తితో ఆకాశయాత్ర, అమెరికా ఏవియేషన్ కంపెనీ వినూత్న ప్రయోగం, 902 కిలోమీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణం, నీటి ఆవిరి మినహా ఎలాంటి కాలుష్యం వెదజల్లదు అంటూ అమెరికా ఏవియేషన్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక సరికొత్త సంచలనాత్మకమైన వార్తను హైలైట్ చేశారు. లేకపోతే ఒక్కపోతతో ఉక్కిరి బిక్కిరి, రాష్ట్ర వ్యాప్తంగా వేసవం తలపిస్తున్న వాతావరణం మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావం, గాలిలో తేమ శాతం పెరగడం వల్ల ఇలా అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత, పశ్చిమ గోదావరి జిల్లాలో 89% గాలిలో తేమ, రానున్న 3 రోజుల్లో భారీగా వర్షాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దాతల భాగస్వామ్యం కావాలి అంటూ గుడివాడలో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తే చంద్రబాబు, జనాభా తగ్గుతుంది, యువత తగ్గిపోతుంది, భవిష్యత్తులో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే సంపద, పేదోడి ఆకలి తీర్చేందుకే అన్న క్యాంటీన్లు తెచ్చామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం కృష్ణా జిల్లా గుడివాడలోని రామబ్రహ్మం మున్సిపల్ పార్కులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ఆయన సతీమణి నారా భువనేశ్వర్తో కలిసి ప్రారంభించారు. ప్రజలతో కలిసి క్యాంటీన్లోనూ భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో తాము ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లో ఆటో కార్మికులు, హమాలీలు, పారిశుద్ధ్య కార్మికులు, చిరు వ్యాపారులు ఎంతోమంది సద్వినియోగం చేసుకున్నారని, వారి భోజన ఖర్చు చాలా మిగిలిందని అన్నారు. ఈ క్యాంటీన్ నిర్వహణ కోసం తన సతీమణి భువనేశ్వర్ కోటి ఇచ్చారని, పలువురు దాతలు కూడా విరాళాలు ఇచ్చారని, మిగతా వారు కూడా భాగస్వామ్యం కావాలని అన్నారు. పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకుని అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ తెరిచామని, నేరుగా ఆన్లైన్ ద్వారా ఈ ఖాతాకు విరాళాలు ఇవ్వచ్చని తెలిపారు. జనవరిలో జన్మభూమి 2ని ప్రారంభించి గ్రామాల అభివృద్ధిలో మళ్లీ ప్రజలను భాగస్వామ్యం చేస్తామన్నారు. రాష్ట్రంలో జనాభా తగ్గుతోందని, పిల్లల పుట్టుక తగ్గడంతో యువత శాతం తగ్గిందని చెప్పారు. సంపద సృష్టించే యువకులు తగ్గడం ప్రమాదకరమని అన్నారు. జనాభా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికే సంపద ఉంటుందని చెప్పారు. 2004 కంటే ముందు హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాలను అభివృద్ధి చేశారని, అయితే తనకంటే మెరుగ్గా పాలిస్తారని వేరే పార్టీకి ఓట్లు వేయడంతో రాష్ట్ర విభజనకు దారితీసే పరిస్థితి ఇచ్చారని అన్నారు. 2019లోనే తననే గెలిపించి ఉంటే రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడిని అని చెప్పారు. మరో 23 ఏళ్లకు 100వ స్వాతంత్ర దిన వేడుకలు జరుపుకుంటామని, అప్పటి వరకు తమ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రాన్ని ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు వెనుగండ్ల రాము, కాగిత కృష్ణప్రసాద్, వర్ల కుమార్ రాజే, జిల్లా కలెక్టర్ రీకే బాలాజీ తదితరులు పాల్గొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే